మొదటిసారి మొదటిసారి మౌనం మాట్లాడుతోంది. మొదటిసారి మొదటిసారి మౌనం మాట్లాడుతోంది. అంతులేని అనుభూతులు గొంతు దాటగా, 5 పదుల అనుభవాలు పెదవి విప్పగా, సాగించిన పయనాలు సాధించిన విజయాలు, నేర్చుకున్న నియమాలు ఊర్చుకున్న నిమిషాలు, కనిపించని చిత్రాలు కనిపెట్టిన చిట్కాలు, తల పండిన వివరాలు తెర వెనక విషయాలు, పాఠాలుగా మలచాలని 10 మందికి తెలపాలని, పాఠాలుగా మలచాలని 10 మందికి తెలపాలని. మొదటిసారి మొదటిసారి మౌనం మాట్లాడుతుంది. ఆ మాటల మధుర ఝరి సౌందర్య లహరి, సౌందర్య లహరి, సౌందర్య లహరి. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి, నన్ను కన్న నా దేశం నమో నమామి. అందరికీ నమస్కారం. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు అనే పాఠం తనకే అన్వయించుకొని తన సినీ జీవన మార్గంలో నేటికి శ్రమిస్తూ తప్పిస్తూ అలుపెరుగని ఒక సినీ పోరాట యోధుణ్ణి మనం ఈనాడు కలుసుకోబోతున్నాం. తండ్రి మహాదర్శకుడు, నటుడు, నిర్మాత, అందగాడు, అంతకు మించి మహానుభావుడు, మంచి వ్యక్తి. తెలుగు చలనచిత్ర రంగానికి సూర్యచంద్రులుగా విరాజిల్లిన నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు చిత్రాలకు దర్శకత్వం వహించి సంచలన స్క్రీన్ ప్లే రచయితగా ప్రసిద్ధి పొందిన శ్రీ కెఎస్ ప్రకాశరావు అందరికీ సుపరిచితం. ద్రోహి, పత్ని, అపవాదు చిత్రాల ద్వారా కథానాయకుడిగా దీక్ష, కన్నతల్లి, విచిత్ర కుటుంబం, ప్రేమ్నగర్ చిత్రాల ద్వారా అసమాన దర్శకుడిగా ప్రసిద్ధి పొందిన శ్రీ కెఎస్ ప్రకాశరావు జన్మించి నేటికి 100 సంవత్సరాలు, అంటే 1 శతాబ్దం పూర్తయిందన్నమాట. సరిగ్గా ఇదే సమయానికి తనయుడు తన జీవన ప్రస్థానం పూర్తి చేసుకొని 50 సంవత్సరాలు పూర్తయింది. తండ్రి సెంచరీ, కొడుకు హాఫ్ సెంచరీ. తండ్రి బాటలో పయనిస్తూ సినీ దర్శక వారసత్వాన్ని అందుకొని 10 సంవత్సరాలు సహాయ దర్శకునిగా, 40 సంవత్సరాలు దేదీప్యమానంగా మహోజ్వలంగా సాంఘిక, జానపద, పౌరాణిక, చరిత్రాత్మక, సోషియో ఫ్యాంటసీ లాంటి అనేక రకాలైన చిత్రాలను 100కు పైగా తీసి తెలుగు సినీ ప్రేక్షకులను మెప్పించి, మైమరపించి, మురిపించి, గిలిగింతలు పెట్టించి, కేరింతలు కొట్టించింది బహుశా నాకు తెలిసిన రాఘవుడొక్కడే. ధీం ధీం తక తరికిట తరికిట ధీం ధీం తక తరికిట తరికిట ధీం ధీం తక తరికిట తరికిట ధీం 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 ధీం. ఆయన సినిమా నవరసాల వెల్లువ, ఆయన పాట శృంగార నైషధం, ఆయన ఆలోచన ఓ అగ్ని పర్వతం, ఆయన హీరో జగదేక వీరుడు, ఆయన హీరోయిన్ అతిలోక సుందరి, ఆయన మనస్సు నేటికి 16 ఏళ్ల వయస్సే, ఆయన పలుకు బంగారం. ఆయన ఎక్కడున్నా పెళ్లి సందడి, మేధావిలా ఆలోచించి సామాన్యుడికి అర్థమయ్యేలా తీయడం ఆయన సిద్ధాంతం. ఆయన సంకల్పం ఓ వజ్రాయుధం. అందమైన బొమ్మలు గీయడంలో రవివర్మ ఎంత సుప్రసిద్ధుడో, కదిలే బొమ్మలకు రంగులద్దడంలో నాకు తెలిసి రాఘవుడొక్కడే సుప్రసిద్ధుడు. తన సినీ జీవితంలోని ఎత్తుపల్లాల గురించి, విజయ బాట గురించి, తను అధిరోహించినటువంటి కీర్తి శిఖరాల కింద ఉన్న కష్టాల గురించి, తన అనుభవాల గురించి, ఇలా ఎన్నో విషయాల గురించి సవివరంగా మనకు చెప్పడానికి ఆ గళం తెలుసుకోబోతోంది. మరి ఆ స్వరం ఎలా ఉంటుంది, ఏం చెప్పబోతోంది అని అందరూ ఆతృతగా ఎదురుచూసిన ఆ క్షణం రానే వచ్చింది. 50 ఏళ్లగా నా గళం జనాన్ని ఆశ్రయిస్తే ఈ గళం
మౌనాన్ని ఆశ్రయించింది. మరి అంతటి మహానుభావుణ్ణి, మౌన మునిని మనం ఈనాడు ఈటీవీ ఆశ్రమానికి సగర్వంగా ఆహ్వానించుకుంటున్నాం. తెలుగు భాషలో తన పాట వినాలని ఆ వెంకటేశ్వరుడు తన నందకాన్ని అన్నమయ్యగా చేశాడు. తెలుగు సినిమా పాటకి రంగులు అద్దడం కోసం తన మెడలోని కౌస్తుభాన్ని బహుశా మా రాఘవుడిగా మలచాడేమో. అంతటి మహాదర్శకుడితో ఇవాళ మనం ముచ్చరించుకోబోతున్నాం. మన అందరికీ నచ్చిన దర్శకేంద్రుడు కోవెలమూడి రాఘవేంద్రరావుని మనసారా మీ ఇంట్లో ఉంటే అక్కడి నుంచే హర్షధ్వానాలు చేయండి. తనని ఈ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. రాఘవ. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. అడుగో అతడే వాల్మీకి. ఎంట్రీ కూడా ఎంత నిశ్శబ్దంగా ఉంటుందో, ఎంత సాధారణంగా ఉంటుందో, ఎంత మామూలుగా ఉంటుందో చూశారు కదా. అసలు నాకు తెలిసి రాఘవ ఈ డ్రెస్ నువ్వు దాదాపు 40 ఏళ్ళ నుంచి ఏమీ మార్చలేదనుకుంటా కదా. ఉండు, ఏంటి ఇన్విటేషన్ ఇస్తున్నావు నాకు? నీకు మ్యాచ్ చేయాలనే నేను ఇది వేసుకోవచ్చు. సరే ఏదేదో చదువుతాను, ప్రేమగా ఇచ్చావు కదా. నా బర్త్డే ఇంకా చాలా రోజులు ఉంది, ఇప్పుడే కార్డు ఇస్తున్నావా? మళ్ళీ ఏదో పెటకం పెట్టాడు అనుకున్నాను కానీ హీఈస్ వెరీ స్మార్ట్ గాయ్, వెరీ 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 స్మార్ట్ గాయ్. తన్ని నేను మాట్లాడమని చాలాసార్లు అడిగినప్పుడల్లా కూడా వాళ్ళు నన్ను కూడా ప్రతి మీడియాకు సంబంధించిన వాళ్ళు, ప్రతి మాధ్యమానికి, పేపర్లు కానీ లేకపోతే టెలివిజన్లు కానీ, ఒకవేళ మీరు మాట్లాడితే ఎవరితోనైనా ఇంటర్వ్యూ ఇస్తే మాకే ఫస్ట్ చేయాలి, మాకే ఫస్ట్ చేయాలి. సరే ఏదో ఒక సందర్భంలో చేయాలని అనుకున్నాడు అనుకోండి, అప్పుడు ఎవరికి చేయాలి? అతనేమో అజాత శత్రువు, అందరికీ కావాల్సిన వాళ్ళే, అందరూ అతనికి కావాల్సిన వాళ్ళే, ఎవరిని నొప్పించడం ఇష్టం ఉండదు. అందుకని ఏ యాంకర్కి సారీ చెప్పాలి, ఏ ఛానల్కు సారీ చెప్పాలి, ఏ పేపర్కి సారీ చెప్పాలి, ఇవన్నీ కూడా నా చేత చెప్పిస్తున్నాడు అనమాట. ఇన్నాళ్ళు తను మాట్లాడనందుకు, ఇవాళ ఆ గళాన్ని విప్పబోతున్నందుకు ఏదో ఒక మాధ్యమం ద్వారా నేను వస్తున్నాను కాబట్టి, ఇంతకు మునుపు మీకు నేను ఆ సంతోషాన్ని ఇవ్వలేకపోయి ఉంటే నన్ను క్షమించండి అని నా ద్వారా చెప్పిస్తున్నాడు. సరే స్టార్ట్ కట్ నువ్వు చెప్తావు సెట్లో, ఇప్పుడు నేను యాక్షన్ చెప్తున్నాను, నువ్వేం మాట్లాడతావు మాట్లాడు. ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి నమస్కారం చేసుకుంటున్నాను. ఇంతకాలం అన్ని సభల్లో నా తరపున మాట్లాడిన డాక్టర్ దాసరి నారాయణ గారికి నా కృతజ్ఞతలు. ఆ తర్వాత ఇంతకాలం నన్ను ఆదరించి నన్ను ఇంత వాడిని చేసిన ఆ ప్రేక్షక దేవుళ్ళకు నా నమస్కారాలు. ఆ మాటల మధుర ఝరి సౌందర్య లహరి, సౌందర్య లహరి, సౌందర్య లహరి. బాగుంది రాఘవ. ముందుగా అమ్మా నాన్నలను తెలుసుకోవడం, నమస్కరించుకోవడం, అసలు నిద్రలేచి నువ్వు చేసే పని అదే. ఏ పని కూడా వాళ్ళ పేరు లేకుండా, వాళ్ళకి దండం పెట్టకుండా నువ్వు చేయవు. నీ ఆఫీస్లో నీ కుర్చీ వెనకాల అమ్మా నాన్న ఫోటో ఉంది. ఎందుకు నీ సెల్ ఫోన్లో ఎన్నోసార్లు చూశాను, వాల్పేపర్గా అమ్మా నాన్న ఫోటోనే ఉంది. వాళ్ళకు ప్రతి క్షణం మనం ధన్యవాదాలు తెలియజేస్తాం, గౌరవం తెలియజేస్తాం, బాగానే ఉంది. ఇంకో మాట నాకు చూసావా, ప్రేక్షక దేవుళ్ళని, అది కూడా 100% కరెక్టే. మనం ఏదేదో ఊహించుకుంటాం, ఏమేమో చేస్తాం, అన్నీ చేసి తీసి వాళ్ళ ముందు పెట్టాక, ఇప్పుడు దేవుడి ముందర మనం నైవేద్యం పెట్టామనుకో, ఆయన వచ్చి రుచి చూసి బాగాలేదు నాకు అక్కర్లేదు అంటాడు, మనం బాధపడిపోతాం కదా. సో మనకు ఆశీస్సులు ఇచ్చే ఆ ప్రేక్షక దేవుళ్ళే చాలా 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 ముఖ్యమైన విశేషం. సరే బాగానే ఉంది, ఇంటర్వ్యూ మొదలెడదాం అయితే. వాళ్ళు ఒక రిక్వెస్ట్, దయచేసి దీన్ని ఇంటర్వ్యూ అనొద్దు. ఈ 50 ఏళ్ల సినీ జీవితంలో నాకు ఎదురైన సంఘటనలు కానీ అనుభవాలు కానీ ప్రేక్షకులతో షేర్ చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. బాలు, నీకు తెలుసు కదా, నేను పెద్ద సినిమాలు తీశాను, చిన్న సినిమాలు తీశాను, పెద్ద ఆర్టిస్టులతో పనిచేశాను, చిన్న ఆర్టిస్టులతో పనిచేశాను, పెద్ద టెక్నీషియన్స్తో పనిచేశాను, చిన్న టెక్నీషియన్స్తో ఒక పనిచేశాను. మాట చెప్తాను మధ్యలో, ఏమనుకో. చిన్న సినిమాని పెద్ద సినిమా చేసావు, చిన్న యాక్టర్ని పెద్ద యాక్టర్లుగా చేసావు, చిన్న టెక్నీషియన్ని పెద్ద టెక్నీషియన్లుగా కూడా చేసావు. ఇంకా మాట్లాడు మొదలు. సో నా దృష్టిలో సినిమాకి నిర్మాతే తల్లి తండ్రి. అతను ఎంతో ఖర్చు పెట్టి ఎంతో కష్టపడి ఓ సినిమా తీయడానికి వస్తాడు. ఆ ప్రాసెస్లో అవుట్డోర్లో ఉన్నప్పుడు ఒక్కోసారి వెదర్ కోఆపరేట్ చేయకపోవచ్చు, ఒక్కోసారి ఇండోర్లో ఉన్నా కూడా పవర్ కట్ వచ్చినప్పుడు ఆ సీన్స్ అని ఎలా అడ్జస్ట్ చేసి తీశాను. చాలా పెద్ద కాంబినేషన్ నుండి
కొంతమంది ఆర్టిస్టులు లేకపోతే ఆ సీన్స్ ఎలా అడ్జస్ట్ చేసి తీశాను. అంతేకాకుండా ఒక భాషరా అనే ఆర్టిస్ట్తో చాలా లెంతీ డైలాగ్ చెప్పాల్సి వచ్చినప్పుడు అవన్నీ ఎలా మేనేజ్ చేసి తీశాను అనేది కూడా చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట. ఇన్ని ప్రాబ్లమ్స్తో ఒక సినిమా రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయిన తర్వాత టూర్ వెళ్ళినప్పుడు ఆడియన్స్ దగ్గర నుంచి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయన్నమాట. ఒక సినిమా బాగా ఆడితే అది ఎందుకు ఆడింది అనే విషయం వాళ్ళు ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ చాలా విచిత్రంగా ఉంటుంది. ఒక్కోసారి ఆ సినిమా బాగా ఆడలేదనుకో, ఎందుకు ఆడలేదనే ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా బాగా చెప్తారు. ఇంత చిన్న విషయం కూడా మర్చిపోయామా మనం, ఈ మాత్రం కూడా తెలియకుండా తీసామా అనుకున్న రోజులు కూడా ఉన్నాయి, అనుకుని చంపలేసుకున్న రోజులు కూడా ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ ఇప్పుడున్న జనరేషన్కి, ఇప్పుడు వస్తున్న ప్రొడ్యూసర్స్కి కానీ, ఇప్పుడున్న టెక్నీషియన్స్ కానీ ఎవరికైనా ఉపయోగపడితే చూస్తారు ఈ ప్రోగ్రామ్. లేదంటే వాళ్ళ చేతిలో రిమోట్ ఉంటుంది, ఛానల్ చేంజ్ చేసి క్రికెట్ సీరియల్లో చూసుకోవచ్చు అనమాట. నీ సందేహం నాకు అర్థమైంది రాఘవ. ఎందుకంటే ఐపీఎల్ వస్తున్నప్పుడు సినిమాలు రిలీజ్ చేయడం కూడా మానేస్తున్నారు. కానీ ఇది ఐపీఎల్కు కూడా మించినటువంటి ఒక కార్యక్రమం అవుతుంది. కారణం ఏంటంటే ఇప్పుడు నాలాంటి వాడు చాలాసార్లు తెర మీద కనపడుతున్నాడు, టీవీలో కనపడుతున్నాడు, నా జీవిత విశేషాలు అప్పుడప్పుడు పంచుకుంటున్నాను, పిల్లలతో పాడుతున్నాను, నేను ఏమిటి అన్నీ అందరికీ తెలుసు. కానీ నువ్వేమిటో అన్నది తెర వెనుక భాగవతుడిగా మాత్రమే తెలుసు. నీలాంటి మహానుభావుడు ఎన్ని సాక్రిఫైసెస్ చేస్తే ఈ స్థాయికి వస్తారు అన్నది. తర్వాత సినిమా మేకింగ్లో ఒక చాలా అందంగా చూసేసేసి పళ్ళు దొలించేశాడు రాఘవ, అది చేశాడు ఇది చేశాడు అంటాడు. అసలు కాన్సెప్ట్ అనేది ఏంటి? నువ్వు ముందు అసలు ఆ పాట అనుకోవడానికి ముందర నీ మేధో మదనం ఏంటి? పాట రికార్డ్ చేసుకోవడానికి ముందర మ్యూజిక్ డైరెక్టర్తో నీకు ఆర్కెస్ట్రేషన్ గురించి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి నువ్వు పడే యాతన ఏంటి? ఇవి 2-3 నేను చెప్తున్నాను. అలా కాకుండా ట్రాలీ తోయడం దగ్గర నుంచి, లైట్లు అరేంజ్ చేయించుకోవడం దగ్గర నుంచి, ఒక సామాన్యుణ్ణి అందగాడిగా చూపించడం వరకు, ఒక సామాన్యమైన యువతిని కలల రాణిగా చేసేంత వరకు నీలాంటి దర్శకుడు ముఖ్యంగా, ఎందుకంటే చాలా పరిపూర్ణమైన ఒక పెద్ద రేంజ్ ఉన్నటువంటి డైరెక్టర్ నువ్వు. నిజం చెప్పాలంటే తెరమరుగవుతున్నారనుకున్న మహానుభావులను కూడా మళ్ళీ గ్లామర్ ఆర్టిస్టులుగా తీసుకొచ్చి వాళ్ళ వయసుతో పరిమితి లేకుండా ఒక ఉద్ధృతమైనటువంటి వాళ్ళకు ఒక కొత్త ప్రభంజనాన్ని సృష్టించినప్పుడు అది చాలా ఈజీగా జరిగిపోయింది అనుకుంటే చాలా తప్పది. కాబట్టి నువ్వు చెప్పేది మాత్రం టెక్స్ట్ బుక్ లాగా చాలా మందికి ఉపయోగపడుతుంది. ఎవరన్నా రికార్డ్ చేసుకున్న తర్వాత దాన్ని పుస్తకం చేసి దాన్ని సిద్ధాంత గ్రంథంగా చేస్తే 36 లక్షల డాక్టరేట్లు వస్తాయని కూడా నేను చెప్పగలను. రిమోట్ కంట్రోల్ అవతల పడేసి టీవీ ఛానల్ ముందు పిల్ల పెద్దలు, సినిమాకు సంబంధించిన వాళ్ళందరూ కూడా మా రాఘవ ఎప్పుడు మాట్లాడతారని వెయిట్ చేస్తారు, చూస్తారు రాఘవ. నాకు తప్పకుండా నమ్మకం. థ్యాంక్ యూ బలు. సరేలే, థ్యాంక్స్ సార్. కానీ ఇప్పుడు ఇన్నాళ్ళు మౌనంగా ఉన్నవాడివి ఇప్పుడే ఎందుకు గొంతు విప్పాలని అనుకుంటున్నావు? ఇది నువ్వు తీసుకున్న నిర్ణయమా, లేకపోతే దీని వెనకాతల ఏదన్నా చాలామంది ప్రోద్బలం ఉందా? వీటన్నిటికీ సమాధానం తెలిసి కూడా దాటవేసినా చెప్పకపోయినా భేతాళుల్లాగా నేను ఫ్లైట్ ఎక్కి మెడ్రాస్ వెళ్ళిపోతాను అబ్బాయి. అలా కాదు, ఒక విషయం చెప్పు, నీకు గెలవటం ఇష్టమా, ఓడిపోవటం ఇష్టమా? అరే ఎవడైనా ఏం చెప్తాడు, గెలవడమే ఇష్టం. ఇప్పుడు నా సినిమా గురించి మాట్లాడాల్సి వస్తే ఏం మాట్లాడాలి? రిలీజ్ ముందు ఫంక్షన్లో కానీ దాంట్లో మాట్లాడొస్తే, నేను ఈ సినిమా 90 రోజులు అనుకున్నాం, ముందు 70 రోజుల్లో ఫినిష్ చేసాం, అనుకున్న దానికన్నా చాలా బాగా వచ్చింది, మొత్తం టోటల్ యూనిట్ అందరూ కలిసి కష్టపడి పనిచేస్తే ఇది వచ్చింది, మధ్యలో ఏదో మాట్లాడతాను. ఆ తర్వాత 100% ఈ పిక్చర్ సూపర్ హిట్ అవుతుంది నమ్మకం ఉందని చెప్తాను. ఒకవేళ ఏ కారణం చేతనైనా అనుకున్నట్టు ఆడకపోతే, రిలీజ్ ముందు చాలా చెప్పాడు, ఏమైంది ఆఖరికి అంటారు. సో అసలు మాట్లాడటం ఎందుకు, ఓడిపోవటం ఎందుకు? నా దృష్టిలో మిగతా వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు, అంటే ఒక్కొక్కళ్ళకే ఒక్కొక్క అభిప్రాయం ఉండొచ్చు. నా దృష్టిలో నా సినిమా మాట్లాడాలి తప్ప నేను మాట్లాడకూడదని. వాళ్ళు వీళ్ళనంత వరకు నేను అన్ని సినిమాలు, అందరి సినిమాలు చూస్తూ ఉంటాను అనమాట. లైక్ రాజమౌళి సినిమా కానీ, పూరి జగన్నాథ్ సినిమా కానీ, వివి వినాయక్ సినిమా కానీ, సీను వైట్ల సినిమా కానీ, కృష్ణవంశీ, శేఖర్ కమ్ముల, రవిబాబు, దశరథ్, త్రివిక్రమ్ శ్రీనివాస్, శ్రీకాంత్ అడ్డాల, బోయపాటి శ్రీను, క్రిష్, సుకుమార్, సురేందర్ రెడ్డి, నందిని రెడ్డి, హరీష్ శంకర్, బొమ్మరిల్లు భాస్కర్, వంశీ పైడిపల్లి, ఇప్పుడు కొత్తగా వస్తున్న మారుతి కూడా. ఏదైనా సినిమా చూసి నేను ఇన్స్పైర్ అయితే వెంటనే ఆ డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి, రైటర్స్కి ఫోన్ చేసి చాలా బాగా తీశారని, ఏదైనా పర్టికులర్ సిచ్యువేషన్ గురించి కానీ ఏదైనా చెప్తున్నప్పుడు, సార్ చాలా సంతోషం అండి మీరు చూసి మెచ్చుకున్నందుకు, మేమే పర్సనల్గా వచ్చి మాట్లాడతాం అని చెప్పి నా దగ్గరకు వచ్చాడు అన్నమాట. వచ్చిన తర్వాత వాళ్ళ సీన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ
వాళ్ళు మీ సినిమాలు చూసి మేము ఇన్స్పైర్ అయ్యామండి. ఈ 4 డికేడ్స్ అసలు ఇండస్ట్రీలో ఎలా ఉన్నారు, ఇవన్నీ ఎట్లా మేనేజ్ చేసుకొచ్చారు, ఇవన్నీ అడుగుతున్నప్పుడు నాకు తోచిన సమాధానం చెప్తా ఉన్నాడు. జరిగిన ఇన్సిడెంట్స్ చెప్పే ఉన్నా మాట ఇన్సిడెంట్స్. అప్పుడు మాట్లాడేవాడు కదా. అప్పుడు మాట్లాడతా. అప్పుడు మైకును లైట్లు ఉంటే భయం నాకు. అన్నప్పుడు వాళ్ళందరూ రిక్వెస్ట్ ఏంటంటే, సార్ ఇవన్నీ మీరు ఎందుకు చెప్పరు, ఇవన్నీ జనరేషన్ చెప్పాలి, లేదా పుస్తకం రాయండి, కొన్ని ఒకసారి చెప్పండి, చెప్తే 10 మందికి ఉపయోగపడుతుంది కదా అన్నారు. ఆ తర్వాత ఆలోచించాను అన్నమాట. ఒక రోజు నైటు అసలు దీనికి వెనక మెయిన్ కారణం ఇంకోటి ఉంది. దాని కారణం అంటే ఒక వ్యక్తి పేరు చెప్తాను, నువ్వు ఫీల్ అవ్వకూడదు. ఎందుకు? నేను ఎందుకు ఫీల్ అవుతున్నా? నువ్వే ఆ కారణం. ఎందుకంటే దుబాయ్లో బాపు గారికి సన్మానం అన్నప్పుడు నువ్వు వస్తే బాగుంటుంది రాఘవని ఫోన్ చేసావు. నాకే బాపు గారు అంటే చాలా ఇష్టం. వెంటనే ఓకే అనేసాను. సరే నువ్వు రామగిరివారి ఫంక్షన్లో నువ్వు బలవంతం చేసి ఇప్పుడు కూడా మాట్లాడకపోతే ఎలా అన్నావు నువ్వు. సరే దానికి ఏదో ఒక స్వరాభిషేకంలో నువ్వు ఒకటే అన్నా నేను. మొత్తం స్టేజ్ నిండా డైరెక్టర్స్ ఉన్నారు, ఇప్పుడు జనరేషన్ నుంచి అప్పుడు డైరెక్షన్. వీళ్ళందరిని చూసి ఇంకా నేర్చుకోవాలని ఉందన్నాను. సారీ టు ఇంటరప్ట్ రాఘవ, నువ్వు ఎక్కడన్నా ఎవరి ప్రోద్బలం మీద ఎక్కువసార్లు నేను అడిగితే 2 ముక్కలు మాట్లాడినా ఆ 2 ముక్కలు కూడా చాలా చాలా డీప్గా ఉండేటటువంటి మాటలు మాట్లాడావు. ముఖ్యంగా బాపు గారికి ఎవ్వరూ ఇవ్వనటువంటి గొప్ప కితాబు ఇచ్చావు నువ్వు. 2 ముక్కలు చాలు. ఆయన ఎంత సంబరపడిపోయాడు. ఎందుకంటే ఆయన మహా తక్కువ మాట్లాడే వ్యక్తి. అసలు మాట్లాడి నీలాగానే ఎంత బాగున్నారండి బాయనా అన్నాడు. నువ్వేమన్నావు? దేశానికి ఒక బాపు, రాష్ట్రానికి ఒక బాపు అని. చాలా నాకు భలే నచ్చింది ఆ మాట. మనస్ఫూర్తిగా ఫీల్ అయ్యి 100% నువ్వు మాట్లాడితే మనస్ఫూర్తిగా మాట్లాడతావు. 100% షూర్. పని చేస్తున్నావు రాఘవ నిజంగా. ఎందుకంటే 50 సంవత్సరాలు నీ కెరియర్, ఇవాళ నువ్వు ఆ నిర్ణయం తీసుకున్నావంటే ఇక్కడ ఆగిపోతుందని కాదు, ఇంకో కనీసం 50 సినిమాలన్నా నువ్వు తీస్తావు. ఆ నమ్మకం నాకు ఉంది, జనానికి ఉంది. ఒక కథ బుర్రలో మెదిలినప్పటి నుంచి ఒక దర్శకుడు పడేటటువంటి యాతన, అతని కుటుంబస్తులు కనుక అర్థం చేసుకోకపోతే, అతని స్నేహితులు అర్థం చేసుకోకపోతే, ఒక్కోసారి మనిషి ఎదురుగుండా ఉన్నా కూడా అతను చూడడం మనం విల్ బి సీయింగ్ త్రూ హిమ్ బికాస్ దెర్ ఈస్ సంథింగ్ గోయింగ్ ఆన్ ఇన్ యువర్ మైండ్. నా సినిమా నేను ఇంత బాగా తీశాను అనుకున్నది బాగా పోలేదని కూడా నువ్వు ఆత్మవిమర్శన చేసుకున్న సందర్భాల్లో ఆ ఫెయిల్యూర్కి కారణాలు కూడా నువ్వు చెప్తున్నప్పుడు ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళకి ఎంత ఉపయోగపడుతుంది. సక్సెస్తో పాటు ఫెయిల్యూర్ను కూడా నువ్వు చాలా కంఫర్టబుల్గా తీసుకున్నావు, చాలా కంఫర్టబుల్గా తీసుకున్నావు. అండ్ ఎక్స్ట్రాడినరీ క్రియేషన్స్ చేసావు. అంటే ఇది సందర్భమో కాదో నాకు తెలియదు, కానీ నాకు నువ్వు తీసిన అన్ని సినిమాల్లో ఒక అద్భుతమైనటువంటి సందర్భం, ఈ రోజుకి ఎన్నిసార్లు నేను స్టేజ్లో చేస్తాను, అన్నమయ్య క్లైమాక్స్. అన్నమయ్య జీవితాన్ని ఎవరు చూడలేదు. దేవుడు వచ్చి భక్తుణ్ణి నా పాట నువ్వు పాడమని అడగడం. స్వామి నేను పాడిన పాట మీరు విన్నారా అంటే, భార్య అప్పుడేదో ఉయ్యాల్లో ఉన్నప్పుడు ఏమిటి పాట పాడాడు తను అని అన్నమయ్య పాడిన పాటను దేవుడు పాడి వినిపించడం ఏం తాటయ్య. ఆ సినిమా మొదటి 10 రోజులు ఎలా ఉందో, ఆ తర్వాత 25 వారాలు ఎలా ఆడిందో నాకు అద్భుతంగా తెలుసు. సో ఇలాంటి అనుభవాలన్నీ కూడా గుదిగుచ్చి ఒక అద్భుతమైన దండగా కృతజ్ఞతాపూర్వకంగా జనానికి ఇస్తూ, సినిమాలో ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికీ విడివిడిగా ఒక్కొక్కళ్ళను కూర్చోబెట్టి చెప్పడం కుదరదు. కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా నువ్వు మొదలెట్టావు, చెప్పబోతున్నావు. ఇట్ విల్ బి ఎ లెసన్ టు ఎవ్రీబడి. దర్శకేంద్రుడని నీకు బిరుదు ఇవ్వచ్చు, రేపొద్దున దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వచ్చు. ఇవన్నీ కూడా ఉత్తినే వచ్చేటటువంటివి కావు. దాని వెనకాల ఎంత త్యాగం ఉంది, ఎన్ని కోట్ల క్షణాలు కరగబెట్టావు అన్నది ఆలోచించినప్పుడు ఈ ప్రయత్నం మాత్రం చాలా మంచి ప్రయత్నం అవుతుంది. మొట్టమొదటి సూత్రధారిగా నన్ను నువ్వు ఎంచుకున్నందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. నేను రాఘవాన్ని మీ నాన్న అమ్మ పిలుస్తారేమో, కానీ ఆ చనువు నాకు ఇచ్చావు. వయసులో చిన్నవాడిని, కెరీర్లో ఒక్కో సంవత్సరం అటు ఇటుగా వచ్చావు. మనం ప్రతి క్షణాన్ని పంచుకున్నాం. బిగినింగ్లో నీ సక్సెస్, ముఖ్యంగా నువ్వు చక్రవర్తి నేను కలిసి గడిపిన క్షణాలన్నీ నాకు ఇంకా చాలా బాగా గుర్తున్నాయి. ఈ ప్రయత్నం చాలా శుభప్రదం, సుఖప్రదం కావాలి. సినిమా పరిశ్రమకు చాలా ఉపయోగపడాలి. రాబోతున్నటువంటి దర్శక శ్రేణికి అందరికీ కూడా ఇది ఒక పెద్ద బాల శిక్ష కావాలని నేను మనసారా కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ రాక్. థ్యాంక్ యూ. నాదొక చిన్న కోరిక, తప్పకుండా అది తీర్చాలి నువ్వు. ఇక్కడ ఫిట్టింగ్ పెడుతున్నావు నాకే. చెప్పు. నా కోరిక ఏంటంటే, నువ్వు ఇవాళ ఈ పొజిషన్లో ఉన్నావంటే నాలాగా ఎన్ని ప్రాబ్లమ్స్ని ఎదుర్కొన్నావు, ఎన్ని అనుభవాలు, ఇవన్నీ కూడా
నీది కూడా అద్భుతమైన ప్రోగ్రాం చేయాలి, నువ్వు ఒప్పుకోకపోయినా రామోజీరావుతో చెప్పి బలవంతం చేసైనా ఈ ప్రోగ్రాం చేసేట్టు చేస్తాను. ప్రేక్షకులందరికీ ఇప్పుడు మీ ఎదురుగుండా అతను నా దగ్గర మాట తీసుకున్నాడండి. ఎందుకంటే పాపం నేను అడిగిన మాట అతను నిలబెట్టుకున్నాడు. ఇప్పుడు అతని దగ్గర నుంచి కూడా నేను ఒక మాట తీసుకుంటున్నాను. ఈ కార్యక్రమం లాగానే ఆ కార్యక్రమం నువ్వే వచ్చి ఫస్ట్ స్టార్ట్ చేయాలి. చేస్తావా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఆల్ యువర్ విషెస్ యాజ్ అన్ ఎల్డర్ బ్రదర్. బ్లెస్ మీ. భూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. సౌందర్యలహరి స్వప్న సుందరి నువ్వే నా ఊపిరి, శృంగార నగరి స్వర్ణమాంజరి రావే రసమాధురి. వంద చిన్నెల చిన్నారి నీ దంట కోరి, ఎన్ని జన్మలు ఎత్తాలే ఈ బ్రహ్మచారి. కలను చీల చేరి కనిపించువోసారి, సౌందర్యలహరి స్వప్న సుందరి నువ్వే నా ఊపిరి. హాయ్ హలో గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు సిఎంఆర్ విశాఖ సౌందర్యలహరి దర్శకేంద్రుడి సినీ స్వర్ణోత్సవం, పవర్డ్ బై లూనార్స్ వాక్మేట్, కో ప్రెజెంటెడ్ బై సవాల్ డిటర్జెంట్ సోప్. మగధ చక్రవర్తులు ఎలా ఉంటారో మనకు తెలియదు, మొఘల్ పాదుషాల పాలన కూడా మనం చూడలేదు. కానీ టాలీవుడ్ సింహాసనం మీద టీవీగా మెరిసే మూవీ మొఘల్ ఎవరంటే వెంటనే గుర్తుకొచ్చే పేరు డాక్టర్ డి రామానాయుడు గారు. 8 భాషల్లో 130 సినిమాలు నిర్మించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్న డాక్టర్ డి రామానాయుడు గారికి ఒకవైపు పద్మభూషణ్, మరోవైపు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాలు ఆయన్ని తెలుగు సినిమా రంగానికి తిరుగులేని చక్రవర్తిని చేశాయి. దర్శకేంద్రుడితో తన భావాల్ని అనుభవాల్ని పంచుకోవడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు శ్రీ దగ్గుబాటి రామానాయుడు గారు. ప్లీజ్ వెల్కమ్ సార్. ప్రతి మట్టికి తనదైన పరిమళం ఉంటుంది. అది సంస్కృతిలో పల్లవిస్తుంది, సంప్రదాయంగా పరిణమిస్తుంది, కళారూపాల్లో ప్రతిఫలిస్తుంది. వాటి ప్రతిబింబాలే కళా తపస్వి కాశీనాథుని విశ్వనాథ్ గారి సినిమాలు. 3 నంది అవార్డులు, 5 జాతీయ అవార్డులు, 11 ఫిలింఫేర్ అవార్డులు, వీటితో పాటు పద్మశ్రీ పురస్కారం. అంతేకాదు, ఫ్రాన్స్ దేశంలో జరిగిన ఫిలిం ఫెస్టివల్లో శంకరాభరణం సినిమాకి ప్రైజ్ ఆఫ్ ది పబ్లిక్ అంతర్జాతీయ పురస్కారాన్ని సొంతం చేసుకున్న కళా తపస్వి తన 65 సంవత్సరాల సినీ జీవితంలో ఆనిముత్యాల లాంటి 52 సినిమాలకు దర్శకత్వం వహించారు. సినీ స్వర్ణోత్సవం సందర్భంగా దర్శకేంద్రుడిని అభినందించడానికి వస్తున్న కళా తపస్వి కె విశ్వనాథ్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాము. డైరెక్టర్ సార్,
ఒకవైపు సినిమాల నిర్మాణంలో ప్రపంచ రికార్డ్ సాధించిన అగ్ర నిర్మాత రామానాయుడు సార్ ఉన్నారు. అలాగే సో అందరి హృదయాల్ని దోచుకున్న కళా తపస్వి కె విశ్వనాథ్ గారు ఉన్నారు. సో ఇద్దరు ఉన్నారు. ఈ స్పెషల్ అభినందన ఎపిసోడ్కి రావడం మీకు ఎలా అనిపిస్తుంది సార్? ఇది నా పూర్వజన్మ సుకృతం. ఒక పక్కన అయితే నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు ఒక ప్రొడ్యూసరు అన్ని భాషల్లో సినిమా తీసిన ఉంటే ఆయన ఒక్కరే. ఇండియాలో ఉన్న అన్ని భాషల్లో సినిమా తీశారు. ఎంతోమంది డైరెక్టర్స్కి లైఫ్ ఇచ్చారు, ఎంతోమంది టెక్నీషియన్స్కి లైఫ్ ఇచ్చారు. అంత గొప్ప వ్యక్తి. మా కుటుంబానికి కూడా బాగా క్లోజ్. మా నాన్నగారు తీశారు, నాతో తీశారు. అలాంటి ఆయనతో మొదలు పెట్టాలి ఈ ప్రోగ్రామ్ అని నేను అనుకున్నాను. ఆయన ఎంతో శ్రమతో వచ్చినందుకు ఆయన ముందుగా థ్యాంక్స్. తర్వాత ఇక ఆయన సంగతి చెప్పవసరం లేదు. నా ఫేవరెట్ డైరెక్టర్, అందరికీ ఫేవరెట్ డైరెక్టర్. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు, డైరెక్టర్గా ఉన్నప్పుడు ఆయన సినిమాలంటే ఒక్కటి కూడా మిస్ అవ్వను కాదు. ఆయనకు గుర్తున్నా గుర్తు లేకపోయినా ప్రతి షాటు, ఆయన తీసిన ప్రతి పాట అన్నీ నాకు గుర్తున్నాయి. పర్టికులర్గా హీరో లేకుండా శంకరాభరణం లాంటి సినిమాని అసలు మామూలుగా ఆ క్యారెక్టర్ వేయడానికి పెద్ద ఒక హీరోని సెలెక్ట్ చేసుకుంటారు. ఒక కొత్త ఆయన తీసుకొచ్చి శంకరాభరణం లాంటి సినిమా తీసి ప్రపంచ రికార్డు అన్ని భాషల్లో, భాష తెలిసిన వాళ్ళకి భాష తెలియని వాళ్ళకి కూడా ఆ పిక్చర్ అర్థమయ్యేటట్టు చేసి ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆ డైరెక్టర్ గారు తప్పకుండా ఉండాలి ఈ షోలో అనుకున్నాను. నా కోరిక మన్నించి ఆయన వచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నా జీవితంలో వీళ్ళిద్దరూ ఇన్స్పిరెన్స్ చాలా ఉందన్న. ఎందుకంటే ఆయన లాంటి సినిమాలు తీయగలమా లేదా నాకు ఛాలెంజ్, ఈయన దగ్గర పనిచేయగలమా లేదా నాకు ఛాలెంజ్. ఇవన్నీ జరిగినందుకు వాళ్ళు ఎదురుగా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. సూపర్ 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 స్టార్ట్ సార్. అయితే సో చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ ఎపిసోడ్లోనే ఇంత పెద్ద సెలబ్రిటీస్ని కలవడం నిజంగా హ్యాపీగా ఉంది నాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ముందుగా మీకు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే అదృష్టం కల్పించింది మా సార్ కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ సార్. కొంచెం ముందుగా పుట్టుంటే వాళ్ళిద్దరు పిక్చర్లో కూడా యాక్ట్ చేసి ఉండేది. నెక్స్ట్ జన్మ ప్లీజ్ సార్, నెక్స్ట్ జన్మలో మీ సినిమాలో నేను కంపల్సరీ యాక్ట్ చేయాలి. తప్పకుండా సార్, మీరు మాట ఇచ్చారు, వచ్చే జన్మలో మాట తప్పకూడదు. థ్యాంక్ యూ సార్. సార్, దర్శకేంద్రుడి సినీ స్వర్ణోత్సవం ఈ స్పెషల్ అభినందన ఎపిసోడ్లో పాల్గొనడం ఎలా అనిపిస్తుంది సార్ మీకు? శ్రీ రాఘవేంద్రరావు గారు సురేష్ ప్రొడక్షన్స్కి ప్లస్ మోర్ దాన్ ప్రొడక్షన్ ఫ్యామిలీకి, వారి నాన్న ప్రకాశ్రావు గారు వెరీ క్లోజ్. ఎందుకంటే అంతా బ్రదర్స్, ఫ్యామిలీ మెంబర్స్ లాగానే, అన్నదమ్ముల్లాగానే అట్లా ఉంటుండేది. ప్రేమనగర్ తీయాలని అని అనుకుంటే ఎవరో చాలామంది ఉండి వేరే చాలామంది పేర్లు చెప్పారు. లేదా ఎందుకు ప్రకాశ్రావు గారు ఆయన చేస్తాడు, ఈ విల్ డూ ది జస్టిస్ ఫర్ ది సబ్జెక్ట్ అని చెప్పి ప్రేమనగర్ పెట్టుకున్నాను. ఇట్ ఈస్ ఎ సూపర్ డూపర్ హిట్. నా లైఫ్లో అది ఒక చెట్టు లాంటిది అన్నమాట. జీవితంలో రాముడు భీముడు ఫస్ట్ పిక్చర్ నాకు సురేష్ ప్రొడక్షన్స్లో, అది ఇత్తనం లాంటిది, ఇదేమో చెట్టు అయిపోయింది. సో చిన్న చిన్న గాలివానలు వచ్చినా కానీ ఏమొచ్చినా కానీ తట్టుకోగల శక్తి ప్రేమనగర్ ఇచ్చింది. దాన్నే తమిళ్లో తీస్తే, తమిళ్లో కూడా ప్రకాశ్రావు గారినే పెట్టాను. అప్పుడు అన్నారు ఇదేంటే తమిళ్ డైరెక్టర్లు పెట్టవచ్చు కదా అని. ఏమి లేదు, ఆయన్నే పెడతాను, ఈ కెన్ యూ విల్ డూ ది జస్టిస్, ఏం ప్రాబ్లం లేదు. తమిళ్ సూపర్ డూపర్ హిట్ అయింది. అది అయిన తర్వాత హిందీ రాజేష్ ఖన్నా, హేమా మాలినితో. అప్పుడు మళ్ళీ ఆయన్నే పెడతాం, హిందీ డైరెక్టర్లు ఏమన్నా పెట్టినాడు, మార్కెట్ ఇదంతా బాగా ఏం అవసరం లేదండి. పిక్చర్లో సరుకుంటే అంత మార్కెట్ అంతా బాగుంటుంది. మైనేజ్ 2 లాంగ్వేజెస్లో సూపర్ డూపర్ హిట్ అయింది. 3rd లాంగ్వేజ్లో కూడా హిట్ అవుతుంది. ప్రేమనగర్ ఆయన చేశాడు, అది కూడా సూపర్ డూపర్. సో సురేష్ ప్రొడక్షన్స్ అనే సంస్థ పరిశ్రమలో స్థిరపడిపోయింది. తెలుగు, తమిళ, హిందీ లాంగ్వేజెస్లో అన్నింటిలో కూడా. విశ్వనాథ్ గారు, ఈ ప్రోగ్రామ్కి రావడం మీకు ఎలా అనిపిస్తుంది? సింపుల్ థింగ్. నిజానికి ఇప్పుడు లోపలికి ఎంటర్ అయ్యాం కదా మేము. ఒక్కో చోటకి ఒక ఇంట్లో ఇల్లు చూస్తే ఇల్లాలను చూడక్కర్లేదు చెప్తారు, ఒక సామెత ఉంటుంది మనకి తెలుగులో. లోపలికి రాగానే ఒక్కసారి ఇది చూసేటప్పటికి డెఫినెట్గా ఇది ఏ డైరెక్టర్ ఫంక్షన్ అని ఈజీగా తెలిసిపోతుంది. ఎవ్రీ టచ్ ఆఫ్ ఇట్, ఎవ్రీథింగ్, ఎవ్రీ ఎలివేషన్, ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ దట్ నిచ్ దేర్, అక్కడ లోపల పెట్టింది కానీ ఏదైనా కానీ న్యాచురల్గా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ ఫ్రూట్స్ ఏమిటి ఇవన్నీ మొత్తం అంతా కలిపేటప్పటికి ఇతని హిస్టరీ అంతా, బయోగ్రఫీ అంతా ఈ సెట్లో తెలుస్తుంది. ఒక పాష్నెస్, ఒక సొఫిస్టికేషను. ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా అన్నమయ్య కావచ్చు, లేకపోతే రామదాస్ కావచ్చు, లేకపోతే మరొకటి కావచ్చు, పాండురంగడు కావచ్చు,
అతనికి ఏంటంటే ఒక సొఫిస్టికేటెడ్గా లుక్ ఉండాలి. ఒక ఏమిటో అంత నా డ్రెస్ కూడా వేసేటప్పుడు పాండురంగంలో బాగా రిచ్గా కనిపించాలి మీరు అన్నట్టుగా. రిచ్నెస్ అంటే బియాండ్ ది స్టోరీ లిమిట్స్ అని కాదు అతను ఉద్దేశం. ఎవ్రీథింగ్ షుడ్ లుక్ నైస్ టు ది ఐ. ఇది ఒక్కటి చూసేటప్పటికి మొత్తం మనకి తెలిసిపోతుంది. మొత్తం ఎక్కడ ఏ బిట్ చూసినా కూడా ఇందాక నుంచి నేను అదే చూస్తున్నాను. ఎక్కడైనా ఏదైనా ఒక తప్పు కనిపిస్తుందేమో చూద్దాం ఇవాళ. అది దట్ ఈస్ రాఘవేంద్ర, దట్ ఈస్ హిస్ స్టాంప్ అనమాట. నాకు ఒక కోరిక ఉండేది ఒక్కొక్కప్పుడు. కొంతమంది డైరెక్టర్ల దగ్గర ఒక వారం రోజులు ఊరినే అలా వాళ్ళు కాఫీ కూడా నాకు ఇవ్వక్కల్లా. నేను చూసి ఊరినే నేర్చుకోవాలని కాకపోయినా కూడా ఒక అబ్జర్వేషన్ చేయాలనే డైరెక్టర్స్ కొంతమంది నా పేర్లు ఉన్నాయి. ఒకరు బాలచంద్ర గారు, ఒకరు బాపు గారు, ఒకరు రాఘవేంద్రరావు. అది జరగలేదు కానీ ఇంకొక అంతకంటే పెద్ద హోదాలో నాకు జరిగింది. అదే పాండురంగడు. యాక్టెడ్ ఇన్ హిస్ ఫిలిం. అందువల్ల నాకు పెద్ద కాంప్లిమెంట్ అన్నమయ్య తీసినప్పుడు కానీ రామదాస్ తీసినప్పుడు కానీ ఫస్ట్ గురువుగారు మీరు చూడాలి సినిమా అంటే నేనేమైనా తప్పులు చేశానా, ఎందుకంటే ఆయనకు ఉన్న అవగాహన ముందు నాకు నథింగ్. ఆయన ఇచ్చిన కాంప్లిమెంట్ రాఘవేంద్ర నువ్వు వైష్ణవం కవర్ చేసావు, శైవం కవర్ చేసావు అని ఏదో అప్పుడు కానీ అసలు వైష్ణవం మంజునాథ్ కూడా తీసిన తర్వాత ఇంకా ఏముంది, అన్ని మతాలు కవర్ చేసేసినట్టే. సాధారణంగా ఏమవుతుందంటే ఒక స్లాంట్ ఒకళ్ళకి ఒక మతం మీద అభిమానం ఉన్నప్పుడు అది ఎక్కువ కనిపిస్తుందా అన్నట్టుగా అనిపిస్తుంది. ఇంకా అంతకంటే ధన్యత ఏం కావాలి చెప్పండి జీవితం. చాలా గొప్ప కాంప్లిమెంట్ ఆయన దగ్గర నుంచి. సినిమా ప్రేక్షకులకు కానీ మిగతా వాళ్ళు ఎంత మెచ్చుకున్నా విశ్వనాథ్ గారి నోటి నుంచి వచ్చింది నేను చాలా గొప్ప అదృష్టంగా భావిస్తున్నా అన్నమాట. అదొకటే కాకుండా నాయుడు గారు ఫస్ట్ డైరెక్షన్ ఛాన్స్ ఆయన నాకు ఇష్టం అని చెప్పారు. అసలు నాకు మా బ్యానర్లో చాలా మంది కొత్త డైరెక్టర్లు ఇంట్రొడ్యూస్ చేశాం, కానీ ఐఎమ్ చాలా డిసప్పాయింట్ అయిపోయాను. చాలా రాఘవేంద్రరావు మా బ్యానర్లో ఫస్ట్ పిక్చర్ చేయాల్సింది. అప్పుడు ప్రకాష్ రావు గారి పిక్చర్ డైరెక్షన్ జరుగుతూ ఉంటే నెక్స్ట్ పిక్చర్ చేయాలి రాఘవేంద్రరావు, నువ్వు బయట ఏం ఒప్పుకోవద్దు అని అంటే రాఘవేంద్రరావు ఫ్రెండ్ ఒక ఆయన అప్పుడు మా నాన్నగారు చెప్పారండి వాడికి ఇంకా ఎక్స్పీరియన్స్ చాలదు లేదు, అదేమి లేదండి, ఎక్స్పీరియన్స్ ఉంది చేస్తాడు, అదేమి లేదు, మీకేం లేదు, నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది తన మీద. సరే అనుకుంటాం. ఇది అవతల వేరే ఒక ఫ్రెండ్ ఒక అతను ఫోర్స్ చేసి తీసుకెళ్ళి అవతల పోయింది. అది ఒక్కటే నేను మిస్ అయ్యాను. నా బ్యానర్లో రాఘవేంద్రరావు డైరెక్షన్ లేకుండా పోయిందనేది. మీకు డైరెక్టర్గా రామానాయుడు సార్ ఛాన్స్ ఇవ్వలేకపోయారు అంటే మిస్ అయ్యారు. సో మీకు ఎలా వచ్చింది ఛాన్స్, ఎవరిచ్చారు? ముందుగా నా ఫస్ట్ పిక్చర్ నాకు అవకాశం ఇచ్చిన నా ఫ్రెండ్స్ ఏవిఎం సేజరు, ఏఎల్ కుమారు, వాళ్ళిద్దరికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. వాళ్ళు సినిమా ఫీల్డ్ కొత్త, ఒక సినిమా తీయాలి అంటే ఎలాంటి సినిమా అంటే నేను చిన్న సినిమా అయినా తీద్దాం అన్నాను. నేను లేదు ఫస్ట్ పిక్చరే రామానాయుడు గారి లెవెల్లో ఉండాలి సినిమా అని చెప్పి వాళ్ళ కోరిక. బాగా డబ్బు ఉంది వాళ్ళ దగ్గర. దాంతో పెద్ద సెట్ వేసి అప్పుడు సోహన్ బాబుతో అసిస్టెంట్ డైరెక్టర్ చేశాను నేను. సోహన్ బాబు మంచి భూమిలో ఉన్నారు. మా ఫాదర్ కథ అనమాట. కథ వినంగానే నా మీద నమ్మకంతో సోహన్ బాబు ఇమీడియట్గా ఒప్పుకున్నందుకు ముందు ఆయన కూడా నా కృతజ్ఞతలు అన్నమాట. అందులో పెద్ద సినిమా అన్నారు కదా అని చెప్పి సోహన్ బాబు, వాణిశ్రీ, లక్ష్మి, అరుణారాయణ ఫస్ట్ టైం కూలు వ్యాలీలో షూటింగ్. సరే ఫస్ట్ డే ముహూర్తానికి ఇంత పెద్ద సెట్ వేసాము, వీళ్ళందరూ దిగ్గజాలు అందరూ వస్తారు. అందుకే మా ఫాదర్ అప్పటికి ప్రేమనగర్ అవి తీసుకున్నారు కదా, షూటింగ్ ఓపెనింగ్ అందరూ వస్తారని చెప్పేసి అసలు మొట్టమొదట కలర్స్ ఎలా వాడాలి ఇప్పుడు అంటున్నారే విశ్వనాథ్ గారు, ఇవన్నీ చూసి అప్పుడు ఐడియా వచ్చింది. ఆ క్లిప్పింగ్ ఒకసారి చూద్దాం. అమ్మో, మీ మొదటి సినిమాలోని అన్ని బెలూన్సా? అంటే మీ రంగుల ప్రయాణం ఆ సినిమా నుంచే స్టార్ట్ అయిందనమాట. సార్ మరి మీ ఫస్ట్ సినిమా బాబు సినిమా సక్సెస్ గురించి చెప్పండి సార్. నిజం చెప్పమంటావా? నిజమే చెప్పండి సార్. చాలా హై ఎక్స్పెక్టేషన్ అన్నమాట. తీస్తున్నప్పుడే ఒక పక్కన మా ఫాదర్ చీకటి వెలుగు ఒక పెద్ద సినిమా, నేనేమో ఇంత పెద్ద సినిమా తీస్తున్నాను. ఫస్ట్ వీక్ విపరీతమైన కలెక్షన్స్ చాలా బాగున్నాయి. చాలా పెద్ద సినిమా తీశాడు రాఘవేంద్రరావు అది అనుకుంటున్నారు. రెండో వారంలోనో మూడో వారంలోనో జీవన్ జ్యోతి అని విశ్వనాథ్ గారి పిక్చర్ ఒకటి రిలీజ్ అయింది. అవును, 16th మూవీ విశ్వనాథ్ గారికి. అందులో కూడా సోహన్ బాబు, వాణిశ్రీ. సరే నేను
మామూలుగా ఉన్నప్పుడే విశ్వనాథ్ గారి పిక్చర్స్ మిస్ అవును. మన పిక్చర్ బ్రహ్మాండంగా ఉందని చెప్పి ఆయన సినిమా ఫ్యాన్గా ఆయన సినిమా చూడటానికి వెళ్ళాను. ఓకే. ఒక 2 రీళ్లు చూసేటప్పటికి దెమ్మ తిరిగిపోయింది. అసలు ఆ స్టోరీ కానీ, ఆయన తీసిన విధానం కానీ, వాణిశ్రీ క్యారెక్టరైజేషన్ కానీ, అంత మెలో డ్రామా చూసి నేను అసలు డైరెక్టర్ అని మర్చిపోయాను. అసలు ఒక ప్రేక్షకుడుగా చూశాను. అందులో పాట వస్తుందన్నమాట, ముద్దుల మా బాబు నిద్రవుతున్నాడని. చూసిన తర్వాత గబుకుని మళ్ళీ డైరెక్టర్ దీనికి వచ్చేసాను. అయిపోయింది మన సినిమా. ఆ పాటలో జూజు జూజు అనే ఇది ఉంటుంది అన్నమాట. జూజు జూజు ఆ పాట వినంగానే నా థియేటర్లో జనం అంతా విశ్వనాథ్ గారి థియేటర్లోకి వెళ్తారని అని డిసైడ్ చేసుకున్నాను. బాగుంది అనుకుంటుండగానే అంతకన్నా బాగా ఉన్న సినిమాకి మొత్తం జనం వెళ్ళిపోయారు. కనుక యావరేజ్ అయింది. దీని వలన నేను నేర్చుకుందంటే ప్రతి ఆయనైనా ఈయనైనా ఇంకా సినిమా ఫీల్డ్ ఏంటంటే ఇంకా నేర్చుకోవాల్సింది ఎప్పుడూ ఉంటుంది. అనుకున్నంత ఆడలేదని బాధపడలేదు. ఎందుకంటే దానివల్ల ఒక విషయం నేర్చుకున్నా ఏంటంటే, మన సినిమా యావరేజ్గా ఉంది అనుకుంటున్నప్పుడు మనకన్నా తక్కువ సినిమా రిలీజ్ అయితే మనది పెద్ద హిట్ అవుతుంది అన్నమాట. మన సినిమా బాగానే ఉంది అనుకుంటే మన సినిమా కన్నా మంచి సినిమా రిలీజ్ అయింది అనుకో, డెఫినెట్గా దానికి వెళ్ళిపోతారు. ఇది ఒక సూత్రం దీని వల్ల నేర్చుకున్నాను. ఆ విధంగా కూడా నా గురువు గారు ఆయన ఫస్ట్ పిక్చర్ చేయాల్సింది కుదరక 33వ సినిమా, నా 33వ సినిమా దేవత అండి. దేవత అన్ని పెద్ద సినిమాలు చేస్తూ ఉండేవాడిని. కొంచెం డిసప్పాయింటెడ్గా ఉన్నారు అప్పుడు కొంచెం మీరు. సో we must give the big hit from the banner. కొంచెం స్లో డౌన్ అయింది. సో మళ్ళీ లేవాలి మనం. ఈ పిక్చర్ సబ్జెక్ట్ బాగుంది అని అవుట్డోర్స్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అవుట్డోర్ కూడా ఈస్ట్ గోదావరి అక్కడికి వెళ్ళాము. ఆ బిందెల సాంగ్ అప్పుడు ఆ జనం అన్కంట్రోలబుల్ అయిపోయింది. బోటు దిగి కొంత దూరం ఉంటుంది, ఒక దాదాపు 2 ఫర్లాంగులు పోవాలి. సరే శ్రీదేవి డ్రెస్ అంతా స్కిన్ కలర్ ఇది అంతా ఉండేది. ఆయన బురదలో నడిస్తే ఆవిడకి ఇది అవుతుంది. హీరో శోభన్ బాబు గారు మోస్తాడేమోనంటే ఆయన మోయలేను, నేను అదే మోసే పని లేదని అన్నాడు. సరే ఎవరు మోస్తారు ఎవరైనా ఇంకేముందో బాధ్యత ప్రొడ్యూసరే కదా. సరే శ్రీదేవిని అట్లాగే ఎత్తుకొని రోజు అక్కడ తీసుకుపోవటం, అక్కడ తీసటం. సరే సెకండ్ డే అంత పోలీస్ బందోబస్తు బాగా పెట్టాం, సాంగ్ తీసాం, ఎక్సలెంట్. సో ఆ పిక్చర్ ఈజ్ ఎ వెరీ బిగ్ హిట్. ఆ బ్యానర్లో ప్రేమనగర్ తర్వాత మళ్ళీ దానికి అంత పేరు వచ్చింది. దాన్ని మళ్ళీ రాఘవేంద్రతో హిందీలో కూడా తోఫాన్ అని తీసాం, అక్కడ పెద్ద హిట్ అయింది. సరే ఇది అయిపోయిన తర్వాత కొత్త వాళ్ళతో తీద్దామా, సబ్జెక్ట్ బాగుంది కదా. సో ఐ లైక్ ది సబ్జెక్ట్, సో విల్ గో ఫర్ విత్ న్యూ స్టార్స్. సరే ఎవరితో పోదామా ఏంటి అని. సో వెంకటేష్కి ఫోన్ చేశా, ఏం చేస్తున్నారా బాబు అంటే, అయిపోయింది డాడీ 2 months సెలవులు, కొంచెం హాలిడేస్లో ఉండి వస్తాను. నేను ఏమైనా యాక్ట్ చేస్తావా నువ్వు అని అన్నారు. ఇక్కడ మా ఫ్రెండ్స్ అంతా అంటున్నారు, మీ నాయన ప్రొడ్యూసర్ కదయా, నువ్వు యాక్ట్ చేయొచ్చు కదరా, అక్కడ డ్రామాలు అవి వేస్తుంటుంటారట కాలేజీలో. సరే నువ్వు అయితే ఇమీడియట్గా రా, నీకు సినిమాలో అవకాశం ఉందని చెప్పి రావటం ఫారెన్ నుంచి పిలిపించి, వాడికి తెలుగు రాదు ఏమీ లేదు. సరే తెలుగు మాస్టర్ని పెట్టి 6 మాసాలు తెలుగు నేర్పించి, డ్యాన్సులు నేర్పించి 6 మాసాలు. అప్పుడు కలియుగ పాండవులు వి స్టార్టెడ్ విత్ డైరెక్షన్ ఆఫ్ రాఘవేంద్ర. ఇట్ ఈస్ బికమ్ ఏ బిగ్ హిట్. వెంకటేష్ రాఘవేంద్రరావు తోటి అట్లా వెంకటేష్ ఇండస్ట్రీలో సరిపడిపోయాడు. తర్వాత ఈయనతో కూడా యాక్ట్ చేయించాను. ఈయన ఇప్పుడు ప్రొడ్యూసర్ కాదు, నా పిక్చర్లో యాక్ట్ చేశాడు. సార్, కళా తపస్వి కె విశ్వనాథ్ గారితో మీ అనుబంధం? కోరుకుండేది ఆయన ఆర్టిస్ట్ అయిన తర్వాత నేను ఆయన పిక్చర్లో యాక్ట్ చేయాలని, యాక్టింగ్ అనేది నాకు ఇంట్రెస్ట్ లేదు. బట్ ఆయనతో ఒక పిక్చర్ అనేది చేస్తే బాగుండు అనుకున్నాను, అది కూడా చేశాను. సికేంద్రుడి సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి? ఆ సినిమాలోని అంశం ఏంటి? నా సినిమాలే నాకు నచ్చినాయి. మీ సినిమాలే నచ్చుతాయి? ఆయన చేసింది దేవత బ్రహ్మాండంగా ఉంది. హిందీ తోఫా మార్కెట్లో అసలు స్థిరపడిపోయాం అప్పుడు బాంబేలో.
తర్వాత మళ్ళీ కూలీ నెంబర్ 1 అని ఒకటి చేశారు, అది ఎక్స్ట్రాడినరీగానే ఉంది. తర్వాత మళ్ళీ మా అబ్బాయి పిక్చర్ కలియుగ పాండవులు తీశారు, వాటి చేత ఎంతో బాగా చేయించాడు. ఫస్ట్ పిక్చరు బాగా ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్ట్ లాగా చేశాడు. అందులో 4 కుర్రాళ్ళని మళ్ళీ ఏమి తెలియని చిన్న కుర్రాళ్ళని అంట పెట్టేసేసి, సో హీ హెస్ డన్ ఒకటమ్మా. యాజ్ ఫర్ యాజ్ సురేష్ ప్రొడక్షన్స్, వారి ఫాదర్ కేఎస్ ప్రకాశ్రావు గారు, రాఘవేంద్రరావు, వాళ్ళు మరవలేని పిక్చర్లు తీసి పెట్టారు. అండ్ దే ఆర్ వెరీ వెరీ క్లోజ్ టు ది బ్యానర్ అండ్ ఫర్ ది ఫ్యామిలీ ఆల్సో. సో విశ్వనాథ్ గారు, మీరు చెప్పండి, దర్శకేంద్రుడి సినిమాల్లో ఒకే సినిమా చెప్పండి, మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి? ఆ నచ్చిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన అంశం ఏంటి? మీరు ఎప్పుడైనా కూనూరు కానీ ఊటీ కానీ ఫ్లవర్ షోకి వెళ్ళారా? ఏ ఫ్లవర్ బాగుంది, ఏది బాగుంది, ఎందుట్లో చెప్పగలరా? బుర్ని అడుగుతున్నాను. ఏ ఫ్లవర్ బాగుంది అని చెప్పలేం కదా, అన్ని ఫ్లవర్స్ బాగుంటాయి. అంతే, ఇది కూడా అంతే. ఇతను హోమియో పిల్ లాంటి వాడని నా ఫీలింగ్. తినడానికి హ్యాపీగానే ఉంటుంది, జబ్బు తగ్గుతుంది. మావన్నీ కూడా ఆయుర్వేదం వైద్యం లాంటివి. తినటానికి కష్టమే, పచ్చిమూ కష్టమే, వాళ్ళు యాక్ట్ చేయడానికి వాళ్ళు ఇబ్బంది పడతారు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. ఇతరులు అట్ట కాదు, షార్ట్ చెప్పేసిన తర్వాత ఎంత రిలాక్స్డ్గా ఉంటాడో నేను ఆశ్చర్యపోయాను. దాని దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు, పక్క వాళ్ళతో జోకులు వేస్తుంటాడు, అవి చేస్తుంటాడు, ఇవి చేస్తుంటాడు. అయితే అంత మాత్రం చేత ఆ కాన్సన్ట్రేషన్ లేదా అంటే అది కాదు. అందుకనే హోమియోపతి పిల్ అది పనిచేస్తుంది, కానీ తినేటప్పుడు ఒక ఇబ్బంది పడదు. దట్ ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ ఐ ఫౌండ్ ఇన్. అట్లాగే నారాయణరావు దగ్గర కూడా పనిచేశాను, ఆయన అతను యాక్టర్. దట్స్ మై విష్. నేను డైరెక్టర్ అయ్యండి నా సమకాలీనుల దగ్గర పనిచేయటం అనేది ఒక సరదాగా ఉంది. ఒక బాలచంద్ర గారి దగ్గర పనిచేయలేదు, కానీ ఇప్పుడు కమల్ హాసన్ సినిమాలో మీ ఇద్దరం కలిసి యాక్ట్ చేస్తున్నాం. సో వీళ్ళందరితో పనిచేయటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ యొక్క స్టైల్ ఆఫ్ వర్కింగ్, వాళ్ళు హౌ దే డీల్ విత్ ద సీన్, హౌ దే ట్రీట్ ది పీపుల్. నేను ఎక్కువసేపు నుంచోలేకపోతుండేవాడిని. అప్పుడు ఎవరో ఒక ఓల్డ్ ఆర్టిస్ట్ ఉంటే ఒక ఆవిడ మీద చెయ్యేసుకుని ఉంచున్నా, పక్క నుంచి నడిచెడుతూ చెయ్యేసుకోవాలంటే ఆవిడ ఏముంది అక్కడ పడితే ఆవిడ ఎక్కడ వేసుకోవచ్చు కదా అన్నాడు. అంటే దానివల్ల నేను చెప్పేది, ఇట్స్ నాట్ బిలిట్లింగ్ ది డెకోరమ్ ఆర్ ది దిస్ థింగ్. అంత లైట్ హార్టెడ్గా ఉన్నట్టుగా ఉంటే అంత సీరియస్ పిక్చర్ ఎట్ తీస్తాడా అని తెలియలేదు. అది నేర్చుకోవాలి ముందరనే. ఐ విష్ హిమ్ దిస్ ఎ వెరీ గుడ్ ప్రోగ్రామ్. అతను అసలు ఈ స్టంట్ ఇలా పెట్టాడు ఏమిటా అని ముందర అది అక్కడికి వెళ్ళింది నాకు. 50 ఏళ్ళుగా ఈయన మాట్లాడు అనిపించి మాట్లాడుతున్నాడు అని పెట్టి ఏంటిది అసలు ఈ స్టంట్ ఏమిటి అసలు ముందర. సిరిసిరి పూర్తిగా తీసిన తర్వాత పుల్లయ్య గారికి చూపించా, పి పుల్లయ్య గారు చూపించి ఆయన బయటకు వచ్చిన తర్వాత మాట్లాడిమించవే అమ్మాయి చేత, చివరిదాకా మోగదా అందాక ఎలా ఎందుకు వచ్చావు అక్కడ, ఈ చేతుల్లో ఉంటుంది, ఏదో ఒకటి చేయి, దెబ్బ తగులుతుంది, మాట వచ్చేసింది. లేదండి ఏదో అనుకున్నానండి, అయిపోయిందంటే తీసేది. మీ అంతేనయ్యా, మీరు ఏమిటో అనుకుంటారు కొత్త. అలాగా ఇన్నాళ్ళు ఒక సైలెన్స్ అనేది మాటని ఇప్పుడు ఎంత వాల్యూ వచ్చిందో. కాబట్టి మనం ఎంత వాగుడు అతి వాగుడు వాగుతున్నామో అర్థమయ్యింది. తగ్గించుకుని మాట్లాడటం బెటర్ నుంచి ఎక్కడ కూడా. చూడండి నిజమే, ఎంత ఫోకస్ వచ్చిందో చూడండి. నిజంగా యాక్చువల్గా మాట్లాడదాం అనుకున్నప్పుడు 40 ఏళ్ళు ఇండస్ట్రీ కానీ ప్రజలు కానీ నన్ను భరించినందుకు ఇంటర్వ్యూలాగా కాకుండా మీలాంటి వాళ్ళందరిని పిలిచి ఆ పాస్ట్ మెమరీస్ని, తిరిగిన మెమరీస్ని షేర్ చేసుకోవటమే ఉద్దేశం. ఆ సందర్భంగా ఫస్ట్ టైం మాట్లాడుతాను. దానికి మీ ఆశీస్సుల కోసం అని చెప్పి ఫస్ట్ ఎపిసోడ్లో మీ ఇద్దరిని పిలిచాను. వచ్చినందుకు నిజంగా అది వద్దు. కానీ భగవంతుడు నీకు ఇచ్చిన పెద్ద వరం ఏమిటి తెలుసిన, నీకు బాలసుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళకి యూ గాట్ ఎ కెపాసిటీ టు గెట్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇన్ యువర్ లైఫ్. జీవితంలో యు ఆర్ ఎ ఫ్రెండ్ టు ఎవ్రీబడి, యు ఆర్ నాన్ కాంట్రవర్షియల్. వాళ్ళతోనూ నువ్వు దుర్యోధనుడితోనూ మిత్రుడిగా ఉండగలవు, నువ్వు ధర్మరాజుతోనూ మిత్రుడిగా ఉండగలవు, నువ్వు కృష్ణుడు లాంటి వాడు. అదొక పెద్ద వరం, మీకు తెలియదు అది. నాకు అది బాధేస్తుంది ఒకప్పుడు బాలసుబ్రహ్మణ్యాన్ని చూస్తే. జలసి, కోపం, అసూయ. ఎక్కడికి వెళ్ళినా ఈ ఫ్రెండ్స్ ఏమిటి, మొగటం ఏమిటి, ఎంత చక్కగా మాట్లాడతారు. మనం ఏమైనా అక్కడ వాక్కులు ఏదైనా తప్పు ఉందా, తప్పు మాట్లాడతాం, ఎవరి గురించి మాట్లాడలేదు. దట్ వరం ఇచ్చాడు భగవంతుడిని. ఆ వరం వల్ల ఏమవుతుందంటే యూ హ్యావ్ లాట్ ఆఫ్ గుడ్ ఫ్రెండ్స్ లైక్ యూ. And then you have got the blessings of your father, your parents, and all your fans. Everybody is head of the department now. Thank you, sir. Thank you. Shatamanam bhavatu. Surya Chandrulu velige